బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రికార్డు బ్రేక్ చేశాడు. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆసీస్తో 5వ టీ20లో సూర్యకుమార్ యాదవ్ రికార్డును బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. 528 బాల్స్లోనే 1000 పరుగులు చేసిన అభిషేక్ శర్మ రెండో ప్లేస్లో సూర్య, మూడో ప్లేస్లో ఫిల్ సాల్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 28 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో అభిషేక్ శర్మ ముందున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ 1000 రన్స్ ఎలా చూడాలంటారు? ఏ విధంగా ఉండబోతోంది ఫ్యూచర్ అనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రిడిక్షన్స్ కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా టీంలో తన స్థానానికి సంబంధించి పక్కా క్లారిటీ ఇచ్చాడు అభిషేక్ శర్మ. ఎందుకంటే దాదాపు ఏడాది నుంచి కూడా టీ20 జట్లు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఓపెనింగ్ స్థానానికి సంబంధించి అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత అంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నటువంటి లోటును భర్తీ చేసే విషయంలో ఖచ్చితంగా అభిషేక్ శర్మ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా ఓపెనింగ్ అంటే ఓపెనర్లు టీ20లో పవర్ ప్లే లో ఎంత ఎక్కువ పరుగులు చేయగలిగితే జట్టుకు అన్ని విజయ అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో అభిషేక్ శర్మ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఐపీఎల్ లో ఏ విధంగా అయితే క్లిక్ అయ్యాడో అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అదే స్థాయిలో క్లిక్ అయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్నటువంటి టీ20 సిరీస్ లో కూడా చాలా అద్భుతంగా రాణించిన పరిస్థితి. అలాగే ఆసియా కప్ లో కూడా అతను చాలా దూకుడుగా ఆడాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ఏ జట్టు ఆటగాళ్లతో పోల్చినట్లే ఆ దూకుడు కానీ నిలకడతనం కానీ ఇవన్నీ కూడా అతన్ని అంటే టీమ్ లో టాప్ ప్లేస్ లో ఉంచి అలాగే టీ20 ర్యాంకింగ్స్ లో కూడా అతను అగ్రస్థానంలో అందించాడు. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి 5వ టీ20లో అతను రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది. అంటే 528 బంతుల్లోనే 1000 పరుగులు సాధించినటువంటి తొలి ఆటగాడిగా కూడా రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఇది ఖచ్చితంగా అంటే దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో అతను పరుగులు చేయడం జరిగింది, 1000 పరుగులకు పైగా. ఇది ఖచ్చితంగా అంటే జట్లో భవిష్యత్తులో అతన్ని టీ20లకు సంబంధించి కెప్టెన్ గా పరిగణించే విషయంలో కూడా ఈ ఆట తీరు ఖచ్చితంగా అతనికి కలిసి వస్తుంది అనే అభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి. అటు సూర్యకుమార్ కెప్టెన్ ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును కూడా అతను బ్రేక్ చేయడం జరిగింది. అలాగే ఫిల్ సాల్ట్, ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ రికార్డు కూడా అతను బ్రేక్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా అభిషేక్ శర్మ భవిష్యత్తులో టీమిండియాకు కీలక ఆటగాడిగా కూడా మారవచ్చు. రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత అటు వన్డే జట్టులో కూడా వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సేవాగ్గా కూడా అభిషేక్ శర్మని అభివర్ణిస్తూ ఉంటారు. వన్డేల్లో కూడా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో ఆ లోటుని భర్తీ చేస్తాడనేటువంటి ఒక కామెంట్ కూడా ఉంది. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? యశస్వి జైస్వాల్ స్థానంలో ఇతను తీసుకొచ్చారు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ ని టీ20 టెస్ట్ క్రికెట్ పరిమితం చేయడం, ఆ తర్వాత అభిషేక్ శర్మని టీ20లో తీసుకురావడం ఆ ఫార్ములా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక శుభ్మన్ గిల్ తో కలిసి లేదంటే ఎవరైనా సరే అతనితో పాటు ఓపెనింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ సంజు శాంసన్ కానీ ఎవరు శుభ్మన్ గిల్ కానీ ఎవరు ఓపెనింగ్ వచ్చినా సరే ఈ జట్టు ఏదైనా సరే వీలైన ఎక్కువ పరుగులు పవర్ ప్లే లో చేయడం అనేది ఒక వ్యూహంగా పెట్టుకుని రోహిత్ శర్మ ఏదైతే ఫాలో అయ్యేవాడో గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కానీ లేదంటే అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ చేయడం ఆడమ్ గిల్క్రిస్ట్ కానీ వీళ్ళందరూ సనత్ జయసూర్య, తిలకరత్న దిల్షన్ ఏదైతే ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు ఇతను కూడా అదే ఫాలో అవుతూ ఓపెనింగ్ కి భారత్ కు అంటే మీరు అన్నట్లుగా కూడా లెఫ్ట్ హ్యాండ్ సేవాగ్ కూడా అతను భవిష్యత్తులో ఖచ్చితంగా కితాబ్ అందుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక అభిషేక్ శర్మ అరుదైన రికార్డును అయితే సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తన మార్కునైతే అభిషేక్ శర్మ చాటుకున్నాడు. రికార్డును కూడా బ్రేక్ చేశాడు. అత్యంత వేగంగా 1000 పరుగులు చేసినటువంటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆసీస్తో 5వ టీ20లో సూర్యకుమార్ యాదవ్ రికార్డును అయితే బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. 528 బాల్స్లోనే 1000 పరుగులు చేశాడు అభిషేక్. ఇక ఇందులో 28 మ్యాచ్ల్లోనే 1000 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కూడా అభిషేక్ శర్మ ఖాతాలో ఉన్నాయి.